జీహెచ్ఎంసీలో మహిళల అధికారుల పాలన కొనసాగుతుంది. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ నుంచి అడిషనల్ కమిషనర్ల వరకు అందరూ మహిళా అధికారులే. జీహెచ్ఎంసీ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళల ఆధ్వర్యంలో బల్దియా నడుస్తుంది. అయితే వారి మార్కు పనితనం కనబరుస్తారని ఆశిస్తున్నారు సిటీ జనం. జీహెచ్ఎంసీలో మహిళల పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత కొనసాగుతుండగా కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అయిన ఆమ్రపాలికి అవకాశమిచ్చింది ప్రభుత్వం. నలుగురు కీలకమైన అడిషనల్ కమిషనర్లు కూడా మహిళలనే నియమించింది. ఐటీ, రెవెన్యూ శాఖలకు అధిపతిగా అడిషనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండగా, హెల్త్ అడిషనల్ కమిషనర్ గా పంకజ, ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ గా గీతా రాధిక, అడ్మిన్ అడిషనల్ కమిషనర్ గా నళిని పద్మావతి, అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ గా సునందర్ రెడ్డి కొనసాగుతున్నారు. బల్దియాలో కీలకమైన పదవుల్లో మహిళలే ఉన్నారు. వారి పనితీరు ఎలా ఉంటుంది, ఎలాంటి మార్కులు వేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఇలా ఇంతమంది మహిళలు ఈ పదవుల్లో లేరు. అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రేటర్ అభివృద్ధి కోసం సంబంధించిన విభాగాల వారీగా రివ్యూలు నిర్వహిస్తున్నారు మేయర్. పరిపాలనలో మహిళలు తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం మేయర్ కి ఉంది. దీనికి తోడు రేవంత్ సర్కార్ నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉంది. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక మినహా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. అలాగే జీహెచ్ఎంసీలోనూ కార్పొరేటర్ల సంఖ్య తక్కువగానే ఉంది. గ్రేటర్ ఎన్నికల లోపు అభివృద్ధి చేస్తే అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి పనులపై ఫోకస్ పెట్టారు. గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. దీనికి తోడు కలెక్టర్ గా పనిచేయడం, కేంద్ర సర్వీసుల్లో కూడా విధులు నిర్వహించడంతో పాటు పలు కీలక పదవుల్లో చేసిన అనుభవం ఉంది. ప్రభుత్వం కూడా ఎంతో నమ్మకంతో కీలకమైన బాధ్యతలను ఆమ్రపాలికి అప్పగించింది. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ డెవలప్మెంట్ బాధ్యతలను కూడా ఆమ్రపాలికి అప్పగించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో మేయర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్ల బాధ్యత కీలకమైంది. బల్దియాలో అడిషనల్ కమిషనర్లు 12 మంది ఉండగా 5 మహిళా అధికారులున్నారు. నగరం అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నారు సిటీ జనం.